హలో గైస్. ఇన్ ప్రీవియస్ సెషన్‌లో మనం ఏం చేసామంటే మన యొక్క డొమైన్‌ని అంటే మన యొక్క వెబ్‌సైట్ అడ్రెస్‌కి వర్డ్‌ప్రెస్‌ని ఇన్‌స్టాల్ చేసాం. రైట్? ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మనం ఏం చేసాము సింపుల్‌గా మన యొక్క వెబ్‌సైట్ అడ్రెస్ మనకు టైప్ చేస్తే ఈ విధంగా కనపడింది కదా! ఇప్పుడు మనము వర్డ్‌ప్రెస్‌ని ఇన్‌స్టాల్ చేసేటప్పుడే అక్కడ ఏం చేసాము ఒక యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చాం. ఓకే. సో, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ వర్డ్‌ప్రెస్ అడ్మిన్‌లోకి లాగిన్ అవుతున్నాను. మీరు కూడా అంతే చేయాలి. వర్డ్‌ప్రెస్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత సింపుల్‌గా ఇక్కడొచ్చిన తర్వాత ఇక్కడ మీరేం చేయాలంటే /wp-admin అని క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేయడం వల్ల మీరేమవుతుందంటే ఈ విధంగా కంప్లీట్‌గా వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌లోకి వస్తారు. ప్రెజెంట్ ఏంటి ఇది మన వెబ్‌సైట్. కానీ ఇది ప్రాపర్ వెబ్‌సైట్ కాదు. ఇది ఒక డమ్మీ వెబ్ పేజ్‌లా ఉంది. నార్మల్ వెబ్‌సైట్స్ ఏంటి ఈ విధంగా ఫుల్ ఫ్లెడ్జ్‌గా డిజైన్ అయిన వెబ్‌సైట్స్ ఉంటాయి. రైట్? ఓకే. సో, ఈ విధమైనటువంటి వెబ్‌సైట్స్ మనం డిజైన్ చేయాలంటే ఏం చేయాలంటే మన యొక్క వెబ్‌సైట్ కూడా ఆ టైప్ ఆఫ్ టెంప్లేట్స్ ఏ విధంగా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తర్వాత టెంప్లేట్ అంటే ఏంటి ఒక ఇంటి యొక్క స్ట్రక్చర్ లాగా. ఇంటీరియర్ డిజైనింగ్ చేసే ప్రాసెస్‌ని ఏమంటామంటే ఆహ్, సారీ ఇంటి స్ట్రక్చర్‌ని ఏమంటామంటే థీమ్ అంటాము. తర్వాత ఇంటిలో ఇంటీరియర్ డిజైనింగ్ చేసే ప్రాసెస్ ఏంటంటే మనకేంటి టెంప్లేట్స్. సో, ఫస్ట్ మనం ఏం చేయొచ్చంటే థీమ్స్ యాడ్ చేసుకుందాం. థీమ్ యాడ్ చేసుకొని ఒక టెంప్లేట్ యాడ్ చేసుకుంటే మన వెబ్‌సైట్ కూడా ఇలాంటి వెబ్‌సైట్ లాగా ప్రొఫెషనల్‌గా అవుతుంది. ఓకే. అండ్ అది ఏంటో ఒకసారి మనం క్లియర్‌గా చూద్దాం ఈ సెషన్‌లో. సింపుల్‌గా ఏం లేదండి. ఇక్కడ డాష్‌బోర్డ్‌కొచ్చారు కదా! వచ్చిన తర్వాత ఇక్కడ అపియరెన్సెస్ అని ఉంది కదా! ప్రెజెంట్ మీరు ఈ అపియరెన్సెస్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి. ప్రెజెంట్ మనకి ఈ బ్లాగ్ ఈ టెంప్లేటే యాక్టివ్ అయ్యి ఉందన్నట్టు. ఓకే. సో, మనం ఇది కాకుండా వేరేది ఒక థీమ్‌ని సారీ ఈ బ్లాగ్ అనే ఈ థీమ్ యాక్టివేట్ అయింది. ఇది కాకుండా మనము వేరే ఒక థీమ్‌ని యాడ్ చేసుకుందాం. సింపుల్‌గా మీరేం చేయాలంటే యాడ్ థీమ్ అని చెప్పిన తర్వాత ఇక్కడొచ్చేసి ఇక్కడ యాస్ట్రా అని ఒకటి కనబడుతుంది కదండీ మీకు. ఈ థీమ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఓకే. అంటే మనము డిజైన్ చేసేటటువంటి వెబ్‌సైట్ యొక్క డిజైన్ కూడా ఈ విధంగా ఉంటుంది. దాని లోపల మళ్ళీ మనం ఏ విధంగా ఉండాలి, మన యొక్క ఇంటీరియర్ వెబ్‌సైట్ యొక్క ఇంటి లోపల ఏ విధంగా ఉండాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి దీన్ని యాక్టివేట్ చేయండి. ఓకే. ఇప్పుడు యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఏమైంది ఇప్పుడు మన యొక్క వెబ్‌సైట్ అనేది ఈ విధంగా చేంజ్ అయిందంటే అవ్వదు. చూడండి కావాలంటే రిఫ్రెష్ కొట్టండి. ఓకే. ఈ విధంగా చేంజ్ అయింది. అంటే ఏంటి ఒక స్ట్రక్చర్ అయితే క్రియేట్ అయింది గానీ, దాంట్లో ఇంటీరియర్ అనేది కరెక్ట్‌గా లేదు. ఆ ఇంటీరియర్ కోసమని మనం ఏం చేయాలంటే, ఈ థీమ్‌లోకి కొన్ని టెంప్లేట్స్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకుందాం. ఓకే. అందుకోసమని నేనేం చేస్తున్నానంటే, ఒక ప్లగిన్‌ని ఇన్‌స్టాల్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్లగిన్. ఓకే. సో, ప్లగిన్ అంటే ఏం లేదు మనకు అడిషనల్ ఫంక్షనాలిటీ చేయడానికి యూజ్ చేసే బటన్స్ లాగా అన్నట్టు. ఓకే. సో, ఇక్కడొచ్చేసి మీరేం చేయాలంటే సింపుల్‌గా యాడ్ ప్లగిన్ అని క్లిక్ చేయండి. ఓకే. చాలా ఈజీ స్టెప్పు. ఈవెన్ స్కూల్ పిల్లలు కూడా చేయొచ్చిది. ఇక్కడ మీరేం జేయాలంటే సింపుల్‌గా స్టార్టర్ టెంప్లేట్ అని జెప్పేసి ఒక ప్లగిన్ కోసం వెతకండి. ఓకే. యాహ్! ఇది వచ్చింది గదా! సో, ఈ టెంప్లేట్ ఒకవేళ ఇన్‌స్టాల్ అని లేకపోతే ఇన్‌స్టాల్ అని కొట్టండి. ఇన్‌స్టాల్ అయిన తర్వాత మీరు సింపుల్‌గా యాక్టివేట్ అని క్లిక్ చేయండి. ఓకే. చూద్దాం. ఓకే. యాహ్! సో, యాక్టివేట్ అయిన తర్వాత మీరిక్కడ ఏఐ దగ్గరికెళ్ళొద్దు. మీరు సింపుల్‌గా క్లాసిక్ స్టార్టర్ టెంప్లేట్‌ని చూజ్ జేసుకోండి. యాహ్! బిల్ట్ విత్ టెంప్లేట్స్ అని క్లిక్ చేయండి. తర్వాత ఎలిమెంటర్. ఈ ఎలిమెంటర్ ఏ విధంగా మనకి హెల్ప్ అవుతుందంటే, మీరు ఎలిమెంటర్‌ని చూజ్ జేసుకోవాలి. మన యొక్క వెబ్ పేజెస్ ఏ విధంగా అయితే ఉంటాయో, ఆ వెబ్ పేజెస్ మన కంట్రోల్‌లో ఉండడానికి అని జెప్పేసి మనం ఏం జేయొచ్చంటే, ఆ ఎలిమెంటర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమైతుందంటే, మన యొక్క వెబ్‌సైటు ఓకే. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లేట్స్ ఉంటాయన్నట్టు. ఫ్రీ టెంప్లేట్స్, ప్రీమియం టెంప్లేట్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఏదైనా ఒక టెంప్లేట్ కావాలి అంటే మీరేం చేయొచ్చు సింపుల్‌గా ఇక్కడ చూడండి. ఇక్కడొచ్చారు కదా! వాట్ టైప్ ఆఫ్ ఇప్పుడు నా యొక్క వెబ్‌సైట్ ఈ విధంగా ఉండాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రీమియం కాకపోతే. ఇప్పుడైతే నేను ఒక ఏజెన్సీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మీరు అందుకోసం అనేసి ఒక ఏజెన్సీ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో ఇది ప్రీమియం, ఇది ఫ్రీ కదండీ. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ టెంప్లేట్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. ప్రెజెంట్. ఈ టెంప్లేట్ సెలెక్ట్ చేసుకున్నాను కదా! ఇక్కడొచ్చిన తర్వాత మీరేం చేయొద్దు. నాకు ఈ కలర్స్ నచ్చట్లేదు. నా బ్రాండ్ కలర్స్ వేరే అంటే, మీరిక్కడ ఉన్నటువంటి కలర్ ప్యాలెట్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ దాన్ని చేంజ్ చేసుకోండి. లేకపోతే గ్రీన్ కావాలంటే గ్రీన్‌కెళ్ళండి. ఓకే. లేకపోతే యెల్లో కావాలంటే ఈ టైప్ ఆఫ్ స్టైల్‌కి వెళ్ళండి. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే సింపుల్‌గా క్లిక్ ఆన్ కంటిన్యూ అని నేను చేస్తున్నాను. ఇంకా వేరే ఏం చేంజెస్ చేయట్లేదు చూడండి. కంటిన్యూ. ఓకే. ఇక్కడ మీరు ఏది టచ్ చేయొద్దు సింపుల్‌గా ఓకే. అసలు ఏది టచ్ చేయకుండా సింపుల్‌గా మీరు స్కిప్ దిస్ స్టెప్ అని కొట్టండి. ఓకే. అండ్ ఇప్పుడు సింపుల్‌గా స్కిప్ అండ్ కంటిన్యూ అని కొట్టండి. ఓకే. ఇక్కడ మీరేం చేయండి టెల్ అస్ ఎ లిటిల్ బిట్ అబౌట్ యువర్ సెల్ఫ్. నేనేం చెప్తున్నాను నా నేమ్ ఏమి ఇస్తున్నానంటే డిజిటోలియన్స్ అని ఇస్తున్నాను నా నేమ్. ఓకే. సో, నేనేం చేస్తాను సింపుల్‌గా సబ్మిట్ అండ్ బిల్డ్ మై వెబ్‌సైట్ అని ఇస్తున్నాను. మీరు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఈజీగా మనకేమవుతుందంటే వెబ్‌సైట్ అనేది క్రియేట్ అయిపోతుంది చూడండి.
సో మనం ఏం చేసాం ఈ సెషన్లో ఇప్పటివరకు ఫస్ట్ ఒక థీమ్ని యాస్ట్రా అనే ఒక థీమ్ని ఇన్స్టాల్ చేసుకొని యాక్టివేట్ చేసుకున్నాము. దాని తర్వాత సెకండ్ ఏం చేసామంటే స్టార్టర్ టెంప్లెట్ అనే ఒక ప్లగిన్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా అందులో ఉన్నటువంటి మల్టిపుల్ టెంప్లెట్స్ని సజెస్ట్ చేసి అందులో ఉన్న ఒక ఫ్రీ టెంప్లెట్ ఒక కంపెనీ రిలేటెడ్ టెంప్లెట్ని మనం విజిట్ చేసి దాన్ని సెటప్ చేసేసాం. ఇప్పుడు చూడండి ఐదర్ ఫినిష్ సెటప్ ఆర్ వ్యూ యువర్ వెబ్సైట్. చూద్దాం ఏ విధంగా మన వెబ్సైట్ ఉందో ఒకసారి దీన్ని క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు మీ వెబ్సైట్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఇంతవరకు మన వెబ్సైట్ ఇలా ఉన్నది. ఇప్పుడు ఏ విధంగా అయింది, ఈ విధంగా అయింది అన్నట్టు. ఇప్పుడు క్లిక్ ఆన్ ఫినిష్ సెటప్. మళ్ళీ ఏం చేస్తాం, మనం డాష్బోర్డ్కి వచ్చేస్తాం. ఓకే, సో మీ వెబ్సైట్ని మళ్ళీ మీరు చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్నదాన్ని ఏం చేయొద్దు, సింపుల్గా ఇక్కడ వచ్చేసి విజిట్ సైట్ అని క్లిక్ చేసి చూడండి, మీ యొక్క వెబ్సైట్ వచ్చేస్తుంది. ఇంతవరకు డమ్మీగా ఉన్న వెబ్సైట్ ఏమైంది, కంప్లీట్ ఒక అఫీషియల్ వెబ్సైట్లో అయిపోయింది. ఇప్పుడు మీరు సింపుల్గా ఇది ఉందా లేదా అని చెక్ చేయాలంటే కాపీ చేసుకొని ఇన్కాగ్నిట్లోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూడండి, మీకు మీ వెబ్సైట్ అనేది క్లియర్గా ఫుల్ ఫ్లెడ్జ్గా రెడీ అయి ఉంటుంది. ఓకే, యా, మీ వెబ్సైట్ రెడీ అయిపోయింది విత్ ఫ్రీ టెంప్లెట్తో. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన నెక్స్ట్ సెషన్లో ఇక్కడ లోగోస్, ఈ హెడర్ ఏ విధంగా ఉంది, పేజెస్ ఏ విధంగా యాడ్ చేయాలి, కంటెంట్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కంటెంట్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, ఫూటర్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, అండ్ అడిషనల్ పేజెస్, సబ్ మెనూస్, లోగోస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఫ్యూచర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు ఈజీగా ఛానల్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. ఈజీగా వర్డ్ప్రెస్ వెబ్సైట్ డెవలప్మెంట్ కూడా నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ.